విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని సిపిఎం పార్టీ విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి దీర్ఘకాలిక పోరాటాలను సిపిఎం చేస్తుందని విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు నాయకులు రామస్వామి అన్నారు. నెల్లూరులో జరుగుతున్న సిపిఎం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు నాయకులు బి మోహన్, జి శ్రీనివాసరావు, పి గురవప్ప తదితరులతో విశాఖపట్నం నుండి బయలుదేరిన ప్రత్యేక జాథా నెల్లూరు బయలుదేరే క్రమంలో ఒంగోలు A1 ఫంక్షన్ హాల్ వద్ద సిపిఎం నాయకులు జాథాకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ప్రజల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టపెట్టాలని చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. అధికారంలోకి రాకముందు స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని చెప్పిన రాజకీయ పార్టీలు ఇప్పుడు మాట మార్చి కేంద్ర ప్రభుత్వానికి ఒత్తాసు పలకడం దుర్మార్గమని అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడిందని, ఈ ప్లాంట్ను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎస్కే మాబు, కార్యదర్శి వర్గ సభ్యులు కొండారెడ్డి, నగర పార్టీ కార్యదర్శి చికటి శ్రీనివాసరావు, జి రమేష్, కంకణాల ఆంజనేయులు, కంకణాల రమాదేవి, విద్యార్థి యువజన కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. తేదీన బయలుదేరినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ జాథ 28వ తేదీ బయలుదేరింది. ఈరోజు మన ఒంగోలు నగరానికి రావడం జరిగింది. ఈ జాథాలో వచ్చినటువంటి రాష్ట్ర నాయకులందరికీ పార్టీ ప్రకాశం జిల్లా కమిటీ తరఫున విప్లవ బృందంలో రెస్టారెంట్లు తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని 100% ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి 2020 జనవరి 7వ తేదీన ప్రకటించింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 1450 రోజులు వీరోచితంగా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంత విధిగా పోరాటం చేస్తున్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గానికి సిపిఎం పార్టీ విప్లవ శేషాలు పలుకుతున్నది. ఆ పోరాటం నడుపుతున్నటువంటి నాయకులు ఈ రోజు ఈ జాథాలో ఇక్కడ రావడం అనేది జరిగింది. విశాఖ ఉక్కు పోరాట కమిటీ తరఫున ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్వాగతం పలుకుతా ఉన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పే నిర్ణయాన్ని, ఆ నినాదాన్ని తలుచుకొని ఉవ్వెత్తున తరలి వస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ప్రభుత్వాలు ఏం చెప్తా ఉన్నాయి? ప్రజల్ని మభ్యపెట్టే విధంగా 11,000 కోట్లు ఇచ్చేసాం, స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టించేస్తాం, భారతదేశంలో ఇంత ప్యాకేజ్ ఎప్పుడు ఇవ్వలేదని చెప్పేసి కబుర్లు చెప్తా ఉన్నారు. ఇది వాస్తవం అని చెప్పి అనేక చోట్ల ప్రజానికి అడుగుతా ఉన్నారు. విద్యార్థులు, యువత స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే మా భవిష్యత్తు ఏంటని చెప్పి కొన్ని కాలేజీ నుంచి కూడా వచ్చి విద్యార్థులు మమ్మల్ని కలిసి అడుగుతా ఉన్నారు. మేము చెప్తున్నది ఏంటంటే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విశాఖలో పెట్టడం తరలించిపోతామంటే మెడికల్ కాలేజీ విద్యార్థులు మొట్టమొదటగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి నినదించి పోరాటానికి ముందుకు దిగారు. ఆ పోరాటానికి మద్దతుగా ఆ రోజు శాసనసభ్యులు ఉన్నటువంటి కమ్యూనిస్టు శాసనసభ్యులు భరత అమాత ముద్దుబిడ్డ సుందరయ్య గారి నాయకత్వంలో 55 మంది కమ్యూనిస్టు శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామా చేసి విశాఖ ఉక్కు ఉద్యమానికి నాయకత్వం వహించారు. 100% పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేట్ చేస్తానన్నాడు. దాన్ని విరమించుకొని మేము దీక్ష చేస్తే ఆ దీక్ష కంటిన్యూషన్లో 2022 సెప్టెంబర్లో 2 రోజుల పాటు ఢిల్లీ కూడా పోయాం. మొత్తం స్టీల్ కార్మికులు, ఉద్యోగులు వందలాదిగా పోతే అక్కడ నిర్బంధించారు పోలీసులు. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఢిల్లీ యంత్రాంగాన్ని ఉపయోగించి ధర్నా చేసుకోవటానికి కూడా
అనుమతుల పరిస్థితుల్లో 2 రోజుల పాటు ఆ దిగ్బంధన మధ్య మా పోరాటం చేశాం. ఆ పోరాటం తర్వాత ఇప్పటికీ ఇందాక ఒక విషయం చెప్పారు రామస్వామి గారు, ఓ తీర్మానం చేసింది జగన్మోహన్ ప్రభుత్వం అసెంబ్లీలో. ఏం తీర్మానం చేశారండి? విశాఖకు ఛార్జ్ ఎక్స్చేంజ్ని ఉపయోగించుకోండి అని చెప్పి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించిన రోజున తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా చేశారు. చంద్రబాబు నాయుడు గారికి అపూర్వ మెజారిటీ అనేది రాష్ట్ర ప్రధానికం ఇచ్చారు. విశాఖపట్నం గాజువాకలో కూడా ఎమ్మెల్యే గారికి 95,000 ఓట్లు మెజారిటీ ఇచ్చారు. ఎందుకోసం అని అంటే ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడతారని చెప్పేసి. ఇదే కాదు, ఈరోజు కేంద్రంలో బీజేపీ సర్కారు తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి బీజేపీ పార్టీ కేంద్రంలో నడుపుతూ ఉన్నది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఇటువంటి కీలక స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రం అభివృద్ధి పట్ల ఎందుకని ఆసక్తి చూపటం లేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇక్కడ టీడీపీ అలాగే బీహార్లో నితీష్ కుమార్, ఈ 2 పార్టీల మీదే ఆధారపడి ఈరోజు కేంద్రంలో బీజేపీ పార్టీ నడుస్తూ ఉన్నది. 59,000 కోట్ల రూపాయల ప్యాకేజీని బిజు జనతాదళ్ నితీష్ కుమార్ గారు అక్కడ పట్టుకెళ్ళారు. మరి రాష్ట్రానికి నువ్వేం తెచ్చావా? ఈ రాష్ట్రంలో అతి కీలకమైనటువంటి పరిశ్రమ, భారీ పరిశ్రమ విశాఖ ఉక్కును కూడా మీరు ఎందుకు కాపాడలేకపోతున్నారని చెప్పేసి మనం అడుగుతాం.